విపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారింది ఆర్టీసీ కార్మికుల సమ్మె. బీజేపీ బీఆర్ఎస్ వైపు నుంచి పోటాపోటీ మద్దతు లభిస్తోంది. డిపోల దగ్గర ధర్నాల్లో కూడా పోటాపోటీగా నినాదాలు చేస్తున్నాయి విపక్షాలు. బలి తీసుకుంటున్న కాంగ్రెస్ అంటూ బీజేపీ, మాట తప్పుతున్న కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్, రాజకీయాల కోసం కుట్రలు చేయొద్దు అంటున్న కాంగ్రెస్, విపక్షాల ట్రాప్లో పడొద్దు అంటూ కార్మికులకు ప్రభుత్వం సూచిస్తోంది. ఏప్రిల్ 22న మొదలైన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చి రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె ఉధృతమై ఒక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడం, మరొక డ్రైవర్ మృతి చెందడంతో రాజకీయం వేడెక్కింది. 32 డిమాండ్లతో జరుగుతున్న ఈ సమ్మెపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సమ్మెకు ప్రధాన కారణాలు జీతాల పెంపు, బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, సంస్థలో విలీనంపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలే అయినా ప్రస్తుతం ఇవి రాజకీయ ఆరోపణలకు దారితీస్తున్నాయి. విపక్ష పార్టీలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యమే సమ్మెకు కారణం అంటూ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీలకు చెందిన నేతలు రోడ్లపైకి వస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి మరణించడం సమ్మె మరో మలుపు తీసుకుంది. దీనికి రాజకీయ విమర్శలు తోడు కావడంతో పరిస్థితి అదుపు తప్పింది. వరంగల్ వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, వినోద్ ప్రయత్నించగా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఇప్పటికీ మీరు నిన్న క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు డిక్లేర్ చేయవచ్చు ఉంటే, మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా అవి నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు గోస పడుతున్నారు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తా ఉంటూ అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాం, అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరుణ్ రమేష్ గారిని, మా నాయకులందరినీ గృహ నిర్బంధన చేశాం. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన నేనంటే అభిమానం, నేను పోయి పలకరిస్తే కుదరదు. నాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు నిన్న పాప ఆయన లేచి ఏడ్చిండు రా దయానాథ్, పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చిన వరకు లేచి కూర్చొని బాధపడతాంటే డాక్టర్లు కూర్చోవద్దని మళ్ళా వండబెట్టారు. అరే మీరు ఈ కూడా శవాన్ని కూడా మీరు పలకరించే పరిస్థితి మీరు లేకపోతే, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పకపోతే ఎట్లా? నేను ఎందుకు ఇట్లా ఆ కుటుంబానికి ఏం చేస్తావో చెప్పు, మొదలు ఆ కుటుంబాన్ని ఏం ఆదుకుంటావో చెప్పు. మరి నన్ను ఇంట్లో కూడా మీరు అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఇది పొద్దునే బయటకు పోకుండా ఇంకా పొడిగిస్తే ఇంకా హీనమైన పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుంది. ఆ తన్నకుండా చేయాలంటే ఇమ్మీడియట్లీ మీరు ప్రకటించండి, వాళ్ళ కోరికలను ప్రకటించండి. మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం. విద్యాసాగర్, ప్రతిపక్షాలన్నీ కూడా పోటాపోటీగా ఆర్టీసీ కార్మికులతో కలిసి సమ్మెకు దిగుతున్నాయి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏమో విపక్షాల ట్రాప్ లో పడొద్దు అంటూ కార్మికులకు సూచిస్తోంది. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి తర్వాత మరొక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం ప్రయత్నం తర్వాత ఇప్పుడు విపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? ఎస్, నిన్నటి వరకు పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఆర్టీసీ సమ్మెకు బహిరంగ ప్రకటనలతోటి సంఘీభావం కావచ్చు, మద్దతు తెలిపాయి. కానీ నిన్న సాయంత్రం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ సూసైడ్ అటెంప్ట్ చేయడం, రాత్రి చనిపోవడంతో తెల్లవారుజామున ఇదంతా కూడా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేసిందని చెప్పాలి. ముఖ్యంగా విపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు రంగంలో దిగి నేరుగా ఈ ఆర్టీసీ కార్మికులతో కలిసి డిపోల వద్ద సమ్మెలో పాల్గొనడము, ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించడం. గతంలో ఏదైతే సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు చనిపోతే కాంగ్రెస్ కూడా మద్దతు తెలపలేదా అంటూ ఇటు అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి కామెంట్స్కు విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. ముఖ్యంగా కార్మికులు తాము మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి వేళ ఏదైతే అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాటలాగా కాంగ్రెస్ వ్యవహార శైలి ఉంది. కాంగ్రెస్కు బలి తీసుకోవడం అలవాటుగా మారిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మాట తప్పడం అనేది కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి నేటు ఆర్టీసీ సమ్మె వరకు బలిదానాలు తీసుకోవడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందంటూ బీజేపీ విమర్శిస్తుంది. అంతేకాదు ఈ పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా రంగంలో దిగి నర్సంపేట వెళ్లడము, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చేసుకోవడం, వీటన్నిటిని కూడా గమనించినటువంటి అధికార పక్షము విపక్షాల మాటలతోటి మీరు రెచ్చిపోవద్దు, వారి మాయలో పడొద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూనే ప్రభుత్వము సానుకూలంగా ఉంది మీ సమస్యల పట్ల
అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. గతంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు చేసింది. ఒక వర్గం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, అందులో ఈ సంస్థలో ఇబ్బంది పడుతున్న కార్మికుల పక్షాన్ని డెఫినెట్గా రాజకీయ పక్షాలుగా తాము వెళ్ళి మద్దతు తెలుపుతాము, సంఘీభావం తెలుపుతాం అంటూ కూడా మరొక వైపు ప్రభుత్వానికి విపక్షాలు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి మనకి ప్రస్తుతం పొలిటికల్ సినారీలో కనిపిస్తుంది.